ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సాయంత్రం పలు ప్రాంతాల్లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఈ పర్వదినాన్న ఊరు వాడ మొత్తం ఆంజనేయ స్వామి ఆలయాలకి భక్తులు క్యూ కట్టి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏగుజాము నుంచి కూడా ఆ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఇక్కడ స్వామివారిని కొలుస్తున్న పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు రాజమండ్రి గోదావరి గట్టున చిన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివేస్తూ ఇక్కడ ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు తమలపాకుల తోటి అలాగే చిందూరంతో ప్రత్యేకమైన అర్చనలు పూజలు స్వామివారికి ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. అర్చకులు ప్రధానంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చిన్నాంజనేయ స్వామి ఆలయం దగ్గర భక్తులు రద్దీ చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే హనుమాన్ జయంతి పురస్కరించుకుని అనేక ప్రాంతాలలో ఈ రోజు జై హనుమాన్ అంటూ ఒక శోభయాత్ర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ కడిమిలోని అలాగే పెద్దాపురం ప్రాంతంలో అలాగే అమలాపురంలో కూడా ఈ రోజు హనుమాన్ జయంతికి పురస్కరించుకుని శోభయాత్రలు కూడా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రత్యేకమైన హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఈ రోజు భక్తులు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. అలాగే హనుమాన్ జయంతిని ఏ విధంగా జరుపుకుంటున్నారో ఇక్కడ ప్రత్యేకంగా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ చిన్నాంజనేయ స్వామి అర్చకులుగా మీరు ఉన్నారు. ఇక్కడ ఈ రోజు జరుగుతున్న పూజ తంతు కార్యక్రమాలు ఏంటి, ఎలాంటి ఎలా అర్చనలు చేస్తున్నారు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు స్వామివారికి? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్ర యుక్తంలో స్వామివారు పుట్టడం జరిగింది. ఆ రోజు ఆయన జన్మదినంగా మనం చూసుకుంటూ ఉంటాము. గోదావరి గట్టు ఖమ్మం సత్రం పక్కన ఉన్న దాసాంజనేయ స్వామి గుడికి సుమారుగా 165 ఏళ్ల చరిత్ర ఉంది. స్వామివారు ప్రత్యేకించి మకర తోరణంతో విగ్రహం గోదావరిలో దొరకడం జరిగింది. అలాగే కింద స్వామివారికి సోమసూత్రం కూడా ఉంది. ఈ యొక్క విగ్రహం 165 ఏళ్ల పూర్వం నుంచి కూడా 5 తరాల నుంచి మా వంశస్థులు ఈ యొక్క స్వామికి అర్చన చేయడం జరుగుతోంది. ఈ రోజు స్వామివారి జన్మదినం పుట్టినరోజు జయంతి వేడుకగా భక్తుల అందరూ సహాయ సహకారాలతో కూడా స్వామివారికి 108 మోదలు తమలపాకులతో అర్చన, అదే విధంగా స్వామివారికి 1,00,000 పుష్పార్చన, 11 కేజీలు సింధూరంతో స్వామివారికి అర్చన విశేషంగా చేయడం, అలాగే మంజు పాశుపత హోమం స్వామివారి పేరు మీద భక్తులందరూ కోరిక పేరు మీద మంజు పాశుపత హోమం అన్యోన్య భక్తుల సహాయంతో చేయించడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క స్వామివారికి ఈ రోజు అప్పాలు అలాగే పులిహార వితరణ అనేది భక్తుల సహాయ సహకారాలతో చేయించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి ఈ రోజు ఉదయం నుంచి సుమారుగా 5 గంటల నుంచి వాతావరణం వ్యతిరేకించినా కూడా ప్రకృతిని సైతం కూడా లెక్క చేయకుండా ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారి భక్తుల కోసం స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎంతో మంది వేచి చూసి స్వామివారి దర్శనం చేసుకుని వారి యొక్క కామ్యాన్ని శీఘ్ర ఫలప్రదంగా కోరుకున్నారు. అదే ఇప్పుడు అంటే ఈ రోజంతా కూడా భక్తులు ఎలాంటి ఆచరణ చేస్తారంటే పూజలు చేసిన వారైనా ప్రత్యేకమైన అంటే ఏంటంటే ఉపవాసాలు ఉండడం కానీ లేదా ఏదైనా మళ్ళీ సాయంత్రం ఏదైనా పూజా కార్యక్రమాలు కానీ అట్లాంటివి ఏం చేస్తున్నారు? ఈ యొక్క కాలంలో అంటే మనకు శరత్ ఋతువులో అయ్యప్ప మాలలు భవానీ మాలలు ఏ విధంగా వేస్తూ ఉంటారో ఈ వసంత ఋతువు అంటే చైత్ర మాసం వైశాఖ మాసం చైత్ర శుద్ధ పౌర్ణమి ఆంజనేయ స్వామి విజయ యాత్ర ఆ రోజు మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా స్వామివారి యొక్క మాల దీక్షాధారణ అనేది చాలా మంది యువకులు ఉత్సాహంగా వేయడం జరుగుతోంది. 11 రోజులు కానీ 21 రోజులు కానీ స్వామికి సంకల్పం చేసుకుని స్వామివారి దీక్ష తీసుకుని ఈ యొక్క హనుమత్ జయంతి రోజు స్వామివారి దర్శనం చేసుకుని ఈ యొక్క పూజలో పాల్గొని ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం భిక్ష చేసి బ్రహ్మచర్యం పాటించి స్వామివారికి యథాశక్తిగా 11 కానీ 108 కానీ ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందడం, అలాగే స్వామివారికి ఇష్టమైనది ప్రత్యేక అప్పాలు అంటామును, అలాగే వడమాల స్వామివారి ప్రత్యేకంగా నివేదన చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఒక ప్రత్యేకంగా ఈ రోజు మాల ధరించి ఒక 11 రోజులు దీక్షను కూడా భక్తులు పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ రోజు హనుమాన్ జయంతి వేడుకలు ప్రతి స్వామివారి ఆలయంలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా కొన్ని
ప్రాంతాల్లో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇక్కడ చూసినట్లయితే శోభయాత్ర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. జై హనుమాన్ అంటూ ఇక్కడ ఈ హనుమాన్ ఆలయాలన్నీ కూడా అంటే ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. జాతీయ రహదారి మీద ఉన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చుట్టుపక్కల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంది. ప్రత్యేకమైన తమలపాకులు చెందరుతోటి ప్రత్యేకమైన పూజలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ దొడ్డుతో శ్రేయమూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.